సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం జరిగే ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఆ ఫ్యాక్టరీ ఎప్పుడు పోయినా ఆదిలాబాద్ లో వచ్చే మొదటి చర్చ సిసిఐ గురించే. ఆ సిసిఐ పునరుద్ధరణ జరగాలి. అదేమో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మరి గతంలో ఉన్న ప్రభుత్వం అయితే మా రాష్ట్రానికి మీరు అప్పచెప్తే మేము దాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటానికి కేంద్రం ఒప్పుకోలేదు. మేమే తీసుకుంటాం, మేమే నడిపిస్తాం, మా బాధ్యతగా దీన్ని తెరిచి దీన్ని నడిపిస్తామని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఇవాళ మనము చాలా ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళేమో అన్నింటినీ మూతబెట్టే ఆలోచనతో ఉన్నారు. మరి ఇప్పుడు తెరుస్తారా అంటే ఎక్కడ రాజకీయ అవసరం ఒత్తిడి ఉంటుందో అక్కడ తెరుస్తారు గ్యారంటీగా. ఆ రాజకీయ అవసరం కల్పించవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఆ బాధ్యత కల్పించడానికి అందరం కూడా సీరియస్ గా కంకణబద్ధులమై తిరుగుదాం. ఇంకా దానికి మించి మినహా ఇంకొక మార్గం అయితే ఏం లేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిజంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం వాళ్ళు కోరుకుంటే వాళ్ళు రాసిన ఉత్తరం ఏదన్నా ఉంటే ఒక కాపీ మనకిస్తే మనం ఆ ఉత్తరాన్ని పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెడదాం. దాంట్లో కూడా మనం ఏమి వదిలి మినహాయింపు ఇవ్వవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడవలసిన విషయాలు ఏమున్నా అవి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మనం చర్చ చేద్దాం. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రివర్యులు కూడా ఒకసారి ఢిల్లీ వెళ్లి దీని గురించి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా మన అందరం కలిసి కోరుదాం. అందరం కలిసి వెళ్దాం. ఒక రిప్రజెంటేషన్ సమిష్టిగా వెళ్తే తప్పకుండా వాళ్ళు స్వీకరిస్తారని నేను నమ్ముతున్నా. అది కాకుండా హైదరాబాద్ లో మరి ఆందోళన కొంత ప్రభావం చూపటానికి ఏదైనా కార్యక్రమం మీరు ఇక్కడ డిజైన్ చేస్తే దాంట్లో తప్పకుండా మరి ఒక పాత్ర తీసుకోవటానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా కోరుతున్నా. మనం చాలా మంది అనుకుంటున్నట్టుగా మన దగ్గర ఉపాధి కల్పన పారిశ్రామిక రంగంలో ఎక్కువ జరగట్లేదు. 10% లోపే పారిశ్రామిక రంగంలో ఉపాధి ఉన్నది. ఉపాధి కల్పన అత్యధిక భాగము సర్వీస్ సెక్టార్లు, సేవా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో 22% ఉపాధి ఉంది. ఇక పోతే జొమాటోలు, జప్టాలు, తర్వాత ఓలా, ఊబర్లు, వీటిల్లోనే ఒక 25-26% దాకా ఉపాధి కల్పన ఉంది. కాబట్టి ఉపాధి కల్పన ఇప్పుడు వ్యవసాయం నుంచి బయటికి వచ్చేటువంటి వర్గాలను భాగస్వామ్యం చేసుకోవటానికి పారిశ్రామికీకరణ తప్ప ఇంకొక మార్గం లేదు. ఆ పారిశ్రామికీకరణ ఏమో జరగట్లేదు. అదే జరగాలంటే ఉన్న ఫ్యాక్టరీలను ముందు పునరుద్ధరించుకుంటూ కొత్తగా చిన్న సూక్ష్మ పరిశ్రమలను విస్తృతంగా మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అది మన భారతదేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి అదొక్కటే ఏకైక మార్గం. మీరు ఏ పెద్ద పేరు మోసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఉపన్యాసం విన్నా ఉపాధి కల్పనే ప్రధానమైన కర్తవ్యంగా స్వీకరించాలనే మాట చెప్తా ఉన్నా. మరి దానికి తప్ప ఇంకొక మార్గం లేదు. అంటే భారతదేశ ఆర్థిక సమస్యలకు ఇది పరిష్కారం. మన స్థానికంగా ఉన్న పరిస్థితిని చూసినప్పుడు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఒక 5-6 వేల మందికి అక్కడ ఉపాధికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పన జరిగితే అనుబంధంగా అనేక కార్యకలాపాలకు కూడా అవకాశం కలుగుతుంది. ఆ రకంగా ఉపాధి కల్పన రీత్యా ఇది చాలా కీలకమైనటువంటి మార్గం అని చెప్పి మనం అందరం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా సిసిఐ పునరుద్ధరణ జరగవలసిందే. దాని పునరుద్ధరణ కోసం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. మేము కూడా తప్పకుండా భాగస్వామ్యం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. పైన కౌలు రైతుల సమావేశానికి వెళ్ళాలి, వెళ్ళకపోతే అదొక వివక్ష గురి చేస్తున్నారని అనుకుంటారు. మిత్రుడు వినోద్ ఇక్కడే ఉంటాడు. ఆయన ఆదిలాబాద్ ముధోల్ వాస్తవ్యుడు కాబట్టి ఇక్కడ ఉంటాడు. ఈ కార్యక్రమం చివరి దాకా ఉంటాడు. ఏ కార్యక్రమం అయినా ఏ నిర్ణయమైనా భాగస్వామిగా ఉంటామని హామీ ఇస్తూ సెలవు.